ఏమనిపిస్తుంది నాన్న నీకు? నాకు చూస్తుంటే కాడా నిజం అనిపిస్తుంది. ఎందుకనరా? ఎప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు, చిన్న ఇంట్లో కదా, పెద్ద ఇల్లు కమ్మాల్సింది కదా. కాడా నిజమా నదిలిపోయి అప్పుడు కడగలుగుతున్నాను, నిజమా అనిపిస్తుంది. మీ డాడీ నిజమే చేశాడమ్మా, నీ కళ్ళని నువ్వు అడుగుతున్నావని కట్టాడు నీ కోసం. పాపం ఎంత కష్టపడి కడుతున్నాడు. అలా అయితే డాడీకి నేను గిఫ్ట్ ఇస్తా రోజు కట్టేవాడికి. నీకు నచ్చిందా? ముందు నచ్చింది, చాలా బాగా నచ్చిందా? అన్ని కనపడతాయి. అందంగా లేదు, కలర్స్ కూడా ఎక్కువ పెట్టాడు. ఏంటిది అదా? నీకు మన ఇల్లు నచ్చింది కదా, మన ఇల్లు అన్ని కలర్స్ వేసి అంతా బాగా చేస్తాడులే డాడీ. కలర్స్ చెప్పారు గుర్తున్నాయిగా, ఆ కలర్స్ లో ఒకటి, లేకపోతే నీకు ఇష్టమైన కలర్ ఒకటి ఉందనుకో, రెండో ఒకటి ఏమైనా ఉందనుకో అవి వేసేసి చెప్పి నమ్మలేకపోతున్నావు అంటావు. అయితే నీకు అలా అనిపిస్తుందా ఇది మన ఇల్లేనా అమ్మో అని? రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ మాత్రం వస్తుంది నచ్చదు. ఓకే, ఓరెంజ్ ఏమైనా పెట్టు, ఓరెంజ్ రెడ్ లాగా అదొకటి పిల్లలాగా వచ్చింది. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నయ్య తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, అందుకే నువ్వు రాముడై ఎదగాలి నేడు. ఈ పాట మా బావగారు రంగా శ్రీకాంత్ లాంటి వాళ్ళకి అంకితం అనుకుంటా. ఎందుకంటే కూతురి ఆనందం కోసం తను కష్టపడి ఇల్లు కట్టిన మహానుభావుడు మా బావగారు. అలాగే పిల్లల కలలు నెరవేర్చడానికి కష్టపడుతున్న తల్లిదండ్రులందరికీ ఈ వీడియోని అంకితం చేస్తూ మీ డివి అశోక్ బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.